వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అకాల వర్షాల పట్ల జొన్న మొక్కజొన్న రైతులు పంట కోతల సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని వరి కోత యంత్రాల ద్వారా జరుగుతున్న పంట కోత ప్రక్రియను ఆమె పరిశీలించారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ జొన్న మొక్కజొన్న పంటలు కోతలు చేపట్టాలని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, తొందరపడి దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోకుండా సరైన ధరకు అమ్ముకోవాలని తెలిపారు. మన తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో ఇప్పుడు మొక్కజొన్న పొలాల్లో ఈ మొక్కజొన్న పంటను మల్టీ క్రాప్ హార్వెస్టర్ లేదా థ్రెషర్ ద్వారా హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఈ మిషన్కి రోజుకు 3,000 చెల్లిస్తారు ఎకరానికి రోజుకి. కనుక దగ్గరగా మనం చూసుకుంటే పొలాల యొక్క పరిస్థితిని బట్టి ఈ గ్రామంలో మరి ఒకవైపు ఉన్నటువంటి పొలాలు 30 క్వింటాలు, అలాగే ఈ వైపు ఉన్న పొలాల్లో మరి 40 క్వింటాలు, అక్కడక్కడ 50 క్వింటాలు కూడా వస్తుందని రైతుల యొక్క అనుభవాలు వ్యక్తపరిచారు. అయితే ఈరోజు మార్కెట్ ధర 2,000 నుంచి 2,200 అంటున్నప్పటికీ 2,000 నుంచి ఒక 50-100 రూపాయలు అటు ఇటుగా రైతులు అమ్ముకోవటం జరుగుతుంది క్వింటాని. కనుక మరి మనకి ఈ చెదురుమదురుగా పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులు ఖచ్చితంగా అలర్ట్స్ని గమనించుకుంటూ హార్వెస్టింగ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి కొంచెము అక్కడక్కడ దెబ్బతిన్నప్పటికీ ఈసారి మార్కెట్ ధర బాగానే ఉంది కనుక ఎక్కడా తొందరపడకుండా, అలాగే భయంతో ముందుగా కోసి తక్కువ రేటుకు కూడా దళారులకు అమ్మకుండా రైతులు కొంచెం ఒక వారం లేదా 2-3 రోజులు వారి యొక్క మరి హార్వెస్టింగ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మంచి ధర తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క మట్టి నమూనాలు ఎవరైనా దిగుబడులు తగ్గేవి కనపడతా ఉంటే మరి అది రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియపరిస్తే మీ సహకారంతో వారు కూడా మీ మట్టి నమూనాలను సేకరించి మన గుంటూరు జిల్లా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తారు. కనుక వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మరి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నట్టు వారి ద్వారా అందుతున్న సేవలు మీరు అందరూ పొందుకోవాలని, అలాగే మరి భూ యజమానులు కూడా మీరు ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే తప్పనిసరిగా మరి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని 11 అంకెలు కలిగినటువంటి డిజిటల్ నంబర్ని మీరు యూనిక్ ఐడిని పొందుకున్నట్లయితే ప్రభుత్వం నుండి అందేటువంటి ప్రతి మరి సంక్షేమ కార్యక్రమాలు మీరు పొందుకోవడానికి అర్హులుగా ఉంటారు. కార్యక్రమంలో ఏఓ ప్రేమ్ సాగర్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొలాలంతా 40-50 దీంతో రైతు రేటు ఉండాలని జగన్ ప్రభుత్వం నమ్ముకున్నాను. ఏదో వాడు అమ్ముతాడో జనాలు పోతారు. మళ్ళీ ఎవరు చేస్తారు? మనం ఇప్పుడు పెదరావూరు గ్రామంలో మొక్కజొన్న పంటల దగ్గర ఉన్నాము. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్ కటింగ్ చేస్తూ ఉంది. ఒక ఎకరానికి 3,000 రూపాయల చొప్పున రైతు వేళ చెల్లిస్తున్నాడు. దాదాపు గంట పడుతుంది ఒక ఎకరా చేసేదానికి. కాబట్టి ఇదే రైతు ఈజీ అంటున్నారు. ఎందుకంటే మనుషుల మిషను తీసుకొచ్చేసి అవి కుప్పగా వేసి మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ చేసేదానికి కొంచెం లేబర్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఒక 75% హార్వెస్టింగ్ టోటల్ వచ్చేస్తుంది. ఒక 20% మిగిలితే అది మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ మిషన్లోనే పోస్తున్నారు. ఇదే అనువుగా ఉందని అంటున్నారు. ఇక్కడ సూపర్ ఎక్స్ స్టార్ X6 అనే వెరైటీని వేశారు. యాగంటి వాళ్ళది, ఎక్కువ బ్రివెంటా వాళ్ళది వేశారంట. దాదాపు ఇక్కడ 30 నుంచి 35-40 క్వింటాల దాకా వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈసారి
దిగుబడులు ఎప్పుడు మొక్కజొన్న దిగుబడులు బాగుంటాయి. 40-45 వస్తాయి. 35 కాడి నుంచి 40 దాకా రావచ్చు. దాదాపు మనకు ప్రభుత్వం మద్దతు ధర 2225 రూపాయలు ఉంది. మా బయట మార్కెట్లో కూడా 2100, 2125 అలా నడుస్తుంది ఈరోజు. కాబట్టి తేమ శాతం ఒక 2-3 రోజులు ఉంచి 15% లోపల ఉన్న వాటిని రైతులు మీడియేటర్స్ కొంటారు. కాబట్టి ఈ సంవత్సరం అనుగుణంగానే బాగా ఉందని మొక్కజొన్న పంటకి ఆశిస్తున్నారు రైతులు. వర్షం మనకు 3 రోజులకు వర్షం అని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పట్టాలు, గోతాలు, పట్టాలు అంటే టార్పాలిన్ పట్టాలు, లేకపోతే మామూలు బ్యాగులతో చేసుకున్న గోతం పట్టాలు, సంచులు ఏర్పరచుకొని ఉండాలి. కవక్కన వర్షం వస్తే దాని మీద కప్పేసేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ పంటకు వచ్చేతలకి మామూలుగా మొక్కజొన్న పంట 20 ఎకరాలు వేసాను నేను. కౌలు పొలం వేసుకుంటాము. ఇది గరప పొలం వచ్చేతలకి 40 నుంచి 50 క్వింటాల దాకా వస్తుందండి. నల్ల రేగడి పొలం వచ్చేతలకి 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. నీటి యాజమాన్యం కరెక్ట్గా చేసిన వాళ్ళకి దిగుబడులు బాగా వస్తున్నాయి. కాకపోతే పంటకు వచ్చేతలకి రేట్లు డౌన్లో ఉన్నాయండి. గిట్టుబాటు రేట్లు లేదు ఈ సంవత్సరం. మాకు 2000 నుంచి 2100 కనుక్కుంటున్నారండి. 2100 వరకు. ఇబ్బందులు అంటే ప్రభుత్వం తరపున ఏదైనా పట్టాలు లాంటివి ఏమైనా అయితే అకాల వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడు పట్టాలు లాంటి సదుపాయం చేస్తే సబ్సిడీల మీద తీసుకొని అది దాచుకుంటానికి బాగుంటుందని చూస్తున్నాం. మాది పెదరా ఊరు. 2.5 ఎకరం వేసాను కౌలుకి. అవి వానలకు దెబ్బతినిపోయినాయి. ఏం గవర్నమెంట్ నుంచి ఏమీ లేవు. పట్టాలు కానీ ఏమీ లేవు. అది పెట్టాగే ఇక లాన్ సగం చేను పడిపోయి ఉంది. ఎవరూ రాలేదు. వచ్చి చూడటం కానీ ఏమీ లేవండి. ఇప్పుడే మీరే వచ్చారు. అమ్మత్తలూరు మండలంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కు విశేష స్పందన లభించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని అనేక మంది గ్రీవెన్స్ సెల్లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యులకి తెలిపారు. వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని వక్తలు పేర్కొన్నారు. మజ్లిసుల్ ఉలామా, జమియాతల్ ఉలామా సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ పాండురంగపేటలోని షాదీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిర్వాహక ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల వారు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ నెల 18న కులమతాలకు అతీతంగా లౌకిక ప్రజాస్వామ్యవాదులతో కలిసి శాంతి ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. हमारे तेनाली में जितने भी सेकुलर पार्टीज़ हैं और कौम का, मिल्लत का दर्द रखने वाले और आपस में प्यार और मोहब्बत के साथ भाईचारा से रहने वाले तमाम तंजीमों का आज राउंड टेबल मीटिंग हुई है. इसमें यह तय हुआ है कि जिस तरह हमारे गुंटूर मजलिसुल उलमा की जानिब से रैली निकाली गई है, एहतजाजी प्रोग्राम हुआ और मुल्क के कोने कोने में हर जगह एहतजाज हो रहा है, जिससे ये पेश किया जा रहा है कि वक्फ अमेंडमेंट बिल 2025 जो पास किया गया है ये पूरे हिंदुस्तान के मुसलमानों को और तमाम सेकुलर जहन रखने वाले लोगों को बिल्कुल नापसंद है. और इस बात का सबूत पार्लियामेंट के वोटिंग से मालूम हुआ कि 232 मेंबर्स का वोट गोया कि 40-50 करोड़ हिंदुस्तान के बाशिंदों का वोट इस बिल के ख़िलाफ़ है. इस बिल का पास करना इतने सारे लोगों को पसंद नहीं है. భారతదేశం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ వెంట ఉన్నది, ఫైట్ చేస్తున్నాం. మీరు గమనించండి, మేము చేయలేదు. నాకు ఇక్కడ తెలిసినంత వరకు ఇక్కడ వరకు వస్తే నేను మరీ ఎక్కువ చెప్పి మేము మా పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు మీకు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం కొన్నిసార్లు అవకాశాలు అక్కడ కూడా కొన్ని చట్టాలు నచ్చి ఈ చట్టాన్ని అయిపోయిన చట్టాన్ని ఆపడానికి సుప్రీంకోర్టు చెప్తుంది. దాని మీద ఆల్రెడీ వెళ్ళాం. రెండోది ప్రజామతం.
ప్రజల యొక్క మద్దతు ఈ రిఫార్మ్స్కి వ్యతిరేకంగా ఈ బీజేపీ మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడబెట్టుకోవాలి. అందులో భాగంగా ఇది. దీనికి ఒకటి ఇమీడియట్గా కొంత నిరసనలు, ఆ నిరసనలు కూడా హింసాత్మకంగా వెళ్ళకుండా నాన్ వైలెంట్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఉంది అక్కడ ఇక్కడ మొత్తం. హింసాత్మకత ఇమీడియట్గా దాని ఉద్దేశమే మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ సాధించాలనుకునేటువంటిది ఆ టార్గెట్ లక్ష్యం పూర్తిగా పోతుంది. అందుకని అహింసా పద్ధతులు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత పట్టణ వహబ్ చౌక్ నుండి ప్రారంభమయ్యే ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని కోరారు. అన్ని మతాలకు సంబంధించి అట్లాగే అది కరెక్టా కాదు. అప్పటికే కొంతమంది చేసి స్వతంత్రంలో మళ్ళీ ఎక్కడికి పునరావృతం ఉండకపోవడం అని చెప్పి సుప్రీంకోర్టు జాగ్రత్తలు తీర్చిచ్చింది. ఆ రకానికి జీవితంలో ప్రవర్తన ఉండాలా ఇది ఒకసారి మన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం ఏవైతే 2025 నాడు 2025 వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏవైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇందులో మతపరమైన వ్యవహారాల్లో జోక్యంగా, మతపరమైన ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యంగా మేము పక్కాగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క చట్టం చేశారో ఇది ముస్లిం మైనార్టీలకు కానీ, అలాగే మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు ఇది అభ్యంతరం చేకూర్చే విధంగా, తూట్లు పొడిచే విధంగా, వాటిని కాలరాసే విధంగా ఈ యొక్క చట్టం ఉంది. అందువల్ల ఈనాడు ఈ యొక్క చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏ పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారో అదే పార్లమెంటు సాక్షిగా ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము తెలుపుతూ ఉన్నాం. ఇదే వ్యవహారం మీద వచ్చే శుక్రవారం నాడు 18వ తారీఖు నాడు ఏప్రిల్ 18 నాడు శుక్రవారం నమాజ్ అనంతరం సుమారు 2:30 గంటల నుంచి తెనాలి వహాబ్ చౌక్ నుండి ఒక శాంతియుతమైన ర్యాలీని మేము ఏర్పాటు చేయబోతున్నాం. కానీ భారత రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చిన తెలంగాణలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందండి. అప్పటికే కొంతమంది మతపరమైనటువంటి ప్రదేశాలలో అనవసరమైనటువంటి సమస్యలు సృష్టించి వాటిని రద్దు చేసి స్వతంత్రోద్యమం ముందు నడిచినటువంటి మతపరమైనటువంటి నిర్దేశం రక్తం ఏడు వారిని సంఘటన ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఎక్కడికి పునరావృతం కాకుండా ఉండడం కోసం ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోవద్దు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాలు సరే దాన్ని అలాగే ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే పబ్లిక్ గ్రీవెన్స్ లక్ష్యం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అకాల వర్షాలతో జొన్న మొక్కజొన్న రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏడీఏ ఉషారాణి విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.